హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సహారి వర్క్ డిజైన్స్. టుడే క్లాస్ 3 అండి. ఆల్రెడీ క్లాస్ 1 క్లాస్ 2 అయిపోయింది. క్లాస్ 1లో చైన్ స్టిచ్, క్లాస్ 2లో ఎలా ఫ్రేమ్ పెట్టుకోవాలి, రింగ్ క్లాత్ ఎలా ఫిక్స్ చేసుకోవాలని చూపించాను. ఈరోజు వచ్చేసి డబుల్ చైన్ స్టిచ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్వర్డ్ స్టిచ్ అండి. బ్యాక్వర్డ్ స్టిచ్ మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సిల్క్ థ్రెడ్తో అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను చూపిస్తుంది జెర్రీ థ్రెడ్ అండి. జెర్రీ థ్రెడ్ నాట్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నాను. అలా పట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో రింగ్ కింద మన హ్యాండ్ ఉండాలండి, లెఫ్ట్ హ్యాండ్ పైన రైట్ హ్యాండ్తో నేను చూపించిన విధంగా నీడిల్ని అలా థ్రెడ్ లాగాలి. పైకి 2 థ్రెడ్స్ లాగకూడదండి, ఓన్లీ 1 థ్రెడ్డే లాగాలి. ఇలా నేను చూపించిన విధంగా థ్రెడ్ అలా లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకొని రింగ్ కింద స్టాండ్ కింద లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ నీడిల్కి చుట్టుకుంటూ ఉండాలండి. రైట్ హ్యాండ్తో మనం స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీడియో కెమెరాకి చాలా దూరంగా ఉందండి క్లాత్కి. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎలా స్టిచ్ చేయాలి. ఇక్కడ జూమింగ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. కింద థ్రెడ్ చుట్టుకుంటూ పైనుంచి నీడిల్ లాగాలి, ఇలా స్మూత్గా లాగాలి. క్లియర్గా జెర్రీ థ్రెడ్ అయితే మీకు కనిపిస్తుందని చెప్పి గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ అక్కడ చూస్తే మీకు కాటన్ థ్రెడ్ ఆల్రెడీ చైన్ స్టిచ్ వేసి ఉంది. ఇక్కడ నేను పక్కన జెర్రీ థ్రెడ్తో యూజ్ చేస్తున్నాను చైన్ స్టిచ్. ఇలా పక్కనే వేస్తూ చైన్ స్టిచ్ని బోర్డర్స్కి యూజ్ చేస్తానండి. ఇది స్టిచ్చింగ్ నేమ్ వచ్చి డబల్ చైన్ స్టిచ్ అంటారు. అంతేకాదండి, సహారీ వర్క్ డిజైన్స్లో మగ్గం వర్క్ కిట్ ఆల్సో అవైలబుల్ అండి. చైన్ స్టిచ్ ఎండింగ్ వచ్చేసరికి ఏ స్టిచ్ అయినా కానండి, ఎండ్ నాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎండ్ నాట్ కూడా ఒక వీడియో చేస్తాను మీకు, ఒకసారి ఇక్కడ చూడండి. ర్యాండమ్గా చూపించాను వీడియోలో. ఎండ్ నాట్ వేయకపోతే మీరు ఎంత కష్టపడి కుట్టినా కానీ నో యూస్ అండి. ఇక్కడ ఎండ్ నాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి క్లియర్గా. ఫస్ట్ ఒక లూప్ లాగి తర్వాత అనదర్ లూప్లోంచి ఆ ఫస్ట్ లాగిన లూప్ని లాగడాలి. సేమ్ టైంలో కింద థ్రెడ్ పైన థ్రెడ్ లాగాలి. ఇది చాలా సింపుల్ అండి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాక్ చైన్ స్టిచ్ చూపిస్తున్నానండి. ఈ క్లాస్లో నేను 2 స్టిచెస్ ఒకేసారి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. డబుల్ చైన్ స్టిచ్ అండ్ బ్యాక్ స్టిచ్. బ్యాక్ స్టిచ్లో ఏం లేదండి, సేమ్ మనం ఫార్వర్డ్ వెళ్తున్నాం కదా, ఫార్వర్డ్ నుంచి బ్యాక్ కూడా రావాలి. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ స్టిచెస్ నేర్చుకున్నాం అంటే డిజైన్స్లో మనం ఫ్రేమ్ తిప్పకుండా ఉంటామండి. అటు ఇటు తిప్పకుండా డిజైన్స్ పర్ఫెక్ట్గా వస్తుంటాయి. చూడండి థ్రెడ్ ఎంత ఈజీగా వస్తుందో. నేను డబుల్ థ్రెడ్ లాగుతున్నానండి, కింద నుంచి సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, క్లాస్ 1 క్లాస్ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులోనూ ఈ క్లాస్ 3 డైలీ మీరు ఈ క్లాసెస్ వింటే మగ్గం వర్క్ ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు అండి హ్యాపీగా. మన దగ్గర మగ్గం వర్క్ రా మెటీరియల్స్ అండ్ స్టాండ్స్ కూడా అవైలబుల్ అండి. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.